ఐపీఎల్ ఆప్షన్ ప్లేయర్ లిస్ట్ అనౌన్స్డ్ 1355 ప్లేయర్స్ ఉన్నారు టోటలీ. దీంట్లో బిగ్ ప్లేయర్స్ ఆర్ మిస్సింగ్ ఆర్ గ్లెన్ మ్యాక్స్వెల్ రిజిస్టరే చేసుకోలే, అన్నోన్ రీజన్స్. ఆండ్రే రసెల్ రిటైర్డ్, ఫ్యాబ్ డూప్లెసిస్, మోయిన్ అలీ పిఎస్ఎల్ ఆడుతున్నారు, అందుకని వాళ్ళ పేర్లు ఈ ఆప్షన్ లిస్ట్లో లేవు. అయితే నౌ కమింగ్ టు ద హైయెస్ట్ బేస్ ప్రైస్ ప్లేయర్స్ 2 crores, వీళ్ళు 45 ఉన్నారు టోటలీ. అయితే దీంట్లో ఇండియన్స్ ఎంతమంది తెలుసా? ఓన్లీ ఇద్దరే, వెంకటేష్ అయ్యర్ ఇంకా రవి బిష్నాయ్. అయితే ఈ మొత్తం లిస్ట్లో నాకు అనిపిస్తుంది పర్సనలీ హైయెస్ట్ బిడ్ ఎవరికి రావచ్చు అంటే క్యామరన్ గ్రీన్. రసల్ కూడా లేట్ రిటైర్మెంట్ తీసేసుకున్నాడు కాబట్టి దీనికి డిమాండ్ పెరిగిపోయింది. నెక్స్ట్ పతిరానా ఉండొచ్చు. అయితే ఈ మినీ ఆప్షన్ నుంచి బీసీసీఐ ఒక కొత్త రూల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇండియన్ ప్లేయర్ కంటే ఎక్కువ ఒక ఫారెన్ ప్లేయర్కి ఎక్కువ అమౌంట్ రావద్దు ఐపీఎల్లో అని చెప్పేసి క్యాప్ బెటర్ మినీ ఆప్షన్లో. అదెంత? ఐదర్ ఇట్స్ 18 crore ఆర్ 21 crore. ఈ రూల్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో టేక్ 18 crore యాజ్ ద బెంచ్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ క్యామరన్ గ్రీన్ 25 crores ఏదైనా టీం కొనుక్కుంది అనుకోండి. సో క్యామరన్ గ్రీన్కి ఓన్లీ 18 crores వస్తాయి, మిగతా 7 crores బీసీసీఐకి వెళ్తాయి. సో ఈ రూల్ తెచ్చింది ఎందుకు? జస్ట్ టు బ్యాలెన్స్ అవుట్. చూసాం ఇంతకుముందు ఆప్షన్లో ఫారెన్ ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్ కంటే హై వెళ్ళిపోతాం ఆప్షన్లో, అందుకనే ఈ బ్యాలెన్స్ అవుట్ చేస్తానికి రూల్ కొత్త తీసుకొని వచ్చారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మొత్తం ఆప్షన్ లిస్ట్ చూశారు కదా, దీంట్లో హైయెస్ట్ బిడ్ మీ ప్రకారం ఏ ప్లేయర్కి రాబోతుంది? కింద కమెంట్ చేయండి.